యేసయ్య ఈ భూలోకానికి వచ్చి ఏం చేయడానికి వచ్చాడు అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయన మళ్ళా రాబోతున్నాడు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించడానికి. మనల్ని రక్షించడానికి మరలా ఆయన ఏమన్నాడంటే, ఈ లోకం నశించిపోయే టైం రాబోతూ ఉంది. నశించే లోపు ఎంతమంది అయితే సువార్త విని ఎంతమంది అయితే బాప్తిసం తీసుకుంటారో వారందరినీ నశించిపోయే లోకంలో నుంచి పటాలను తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ రాబోతూ ఉన్నది అనేది 2 పాయింట్లు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడిని అంగీకరించిన తర్వాత దేవుడి విషయాలు తెలుసుకోకపోతే మనం ఏమైపోతామంట, సాతాను చేతికి చిక్కి మోసపోతాం. రక్షణ ఎప్పుడైతే మనం తీసుకుంటామో, బాప్తిసం తీసుకుంటామో, తీసుకున్న దగ్గర నుంచి ఆయన రక్షించడం మొదలు పెడతాడు. ఏం రక్షించడం మొదలు పెడతాడు? అపవాది చేతికి మనం చిక్కకుండా, అపవాది యొక్క చేతిలో ఒకరి చిక్కితే మనం ఎలా బయటికి రావాలి అనేది ఆయన మనకి తెలియచేయడానికి వాక్యం ఇచ్చాడు. అపవాది ఎప్పుడు కూడా మనం దాడి చేయాలని చూస్తాడు. అయితే ఆ దాడి నుంచి కాపాడుతూ ఉంటాడని మీరు గుర్తుపెట్టుకోవాలి. యేసయ్యను నమ్మిన తర్వాత శ్రమలు రావు అని అంటే అబద్ధం. శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలను మనం కాదు, మన లోపల నుండి ఆయన జయిస్తాడు. మన చేయి పట్టుకుని ఆయన జయిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యేసయ్యను నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తే, శ్రమలు వచ్చి ఏంటి అని బాధపడవద్దు. మనం ఎందుకు శ్రమ పడుతున్నామంటే, ఆ యొక్క నిత్యమైన లోకంలోనికి, పరిశుద్ధమైన లోకంలోనికి దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన నూతనమైన ఆ లోకంలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. దేవుడు మన కొరకు ఒక నూతన భూమి, నూతన ఆకాశాన్ని ఏం చేశాడంటండి, నిర్మాణం చేసేసాడు. ఆల్రెడీ ఆయన నిర్మాణం అయిపోయింది, రెడీగా ఉంది. అక్కడ తీసుకెళ్ళడానికి యేసయ్య రాబోతా ఉన్నాడు. ఈ లోకంలో వచ్చి తీసుకెళ్తాడు. ఆ నూతన భూమి, నూతన ఆకాశంలోకి ఎవరిని తీసుకెళ్తాడు? ఆయన అంగీకరించిన వారిని తీసుకెళ్తాకే రాబోతా ఉన్నాడు. అయితే ఆయన అన్యాయం ఏం చేయకుండా భూలోకమంతా సువార్త ప్రకటించమని 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు మొట్టమొదటి. ఆ శిష్యుల నుంచి అనేక మంది శిష్యులు బయలుదేరుతూ ఉన్నారు. ఆ శిష్యుల్లో మనం కూడా ఉన్నాం. మనము దేవుణ్ణి అంగీకరించాక ఏం చెప్తాం? యేసయ్యను అంగీకరించండి, ఆయన మనల్ని కాపాడతాడు, పరలోకానికి తీసుకెళ్తాడు అని చెప్తా ఉంటాం మనం. అయితే అసలు విషయం ఏంటంటే, యేసయ్య మనం తీసుకెళ్ళడానికి రాబోతా ఉన్నాడు. అయితే మనకంటూ ఒక ప్లేస్ రెడీ చేశాడు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం. ఈ లోకంలో నుంచి మనల్ని ఎప్పుడు తీసుకెళ్తాడు యేసయ్య అంటే, ఈ లోకంలోకి ఎప్పుడైతే సాతాను రాజ్యము స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు రాజ్యం ఎవరి చేతిలో ఉంది అంటే ఈ లోకంలోని అపవాది చేతిలోనే ఉంది. అయినప్పటికీ కూడా యేసయ్య ఏం చేస్తున్నాడంటే, అందరికీ సువార్త ప్రకటించాలని, ఆయన నూతన భూమి, నూతన ఆకాశము ఏర్పాటు చేసింది అందరూ పొందుకోవాలని, ఇక కష్టమైన సాతాను రాజ్యంలో నుంచి మనం బయటికి రావాలని ఆయన కోరుకుంటూ ఒకే ఒక్కసారి ఏకదంగా ఆయన సిలువలో ఆయన బలి అర్పించుకున్నాడు. లోక పాపములన్నిటినీ మోసుకుని వెళ్ళడానికి. అంటే ఎవరైతే యేసుక్రీస్తు వద్దకు వచ్చి, దేవా నువ్వు నా పాపాలన్నింటినీ కూడా కడిగి వేశావు అని నమ్ముతారో వాళ్ళని ఏం చేస్తాడంటే ఆయన సంఘంలో పూజిస్తున్నాడు. ఆయన సంఘంలో పెడుతున్నాడు. సంఘంలో పెట్టి ఎంత గుంపుగా ఆ సంఘాన్ని చేసుకున్నాడు. ఎవరండి? అది తరిపేసేసింది. ఆయన అందరినీ అక్కడ తీసుకెళ్ళడానికి కొందరికే ఆయన ప్రకటించారు, నేను తీసుకెళ్తాను రాబోతున్నాను అందరికీ చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, అందరికీ చెప్తూ ఆయన ఏమంటాడంటే, నన్ను నమ్మండి, నన్ను అంగీకరించి గట్టిగా పట్టుకోండి, ఒక సమయం రాబోతుంది, సాతాను దాని సమూహము ఈ భూలోకంలో ఏలుబట్టేటకి రాజ్యం స్థాపించే రోజు రాబోతా ఉంది. అది ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేఘం మీద వచ్చి నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాత మన సమూహంగా తీసుకొచ్చి భూలోకంలో ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయబోతా ఉన్నాడు. ఇది వాస్తవమైంది. అంతేగాని యేసయ్యను అంగీకరించిన వెంటనే ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇల్లు కట్టుకోవటాలు, వాకిలు కట్టుకోవటాలు ఇది కాదు. అవి వస్తాడు. మొదటి నీతిని రాజ్యాన్ని వెతకండి, కావాల్సిన ఇస్తానంటున్నాడు. మొట్టమొదటి మనం ఏం తెలుసుకోవాలి?
యేసు నేను అంగీకరిస్తే నన్ను వచ్చి ఆయన ఆ నూతన భూమి నూతన ఆకాశము తీసుకెళ్తాడు. ఎందుకంటే ఈ భూమి ఆకాశము కుప్పగూలిపోయే రోజు రాబోతా ఉంది. ఈ భూమి ఆకాశంలో సాతాను వచ్చి వాడి నాశనం చేయకముందే మనల్ని తప్పించాలని చూస్తున్నాడు. అందుకే ఈ రక్షణ దేవుడు మనకి ఇచ్చాడట. ఒకవేళ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన వచ్చే లోపు గనక నువ్వు చనిపోతే, వయసు అయిపోయి నువ్వు చనిపోతే, ఆయన బూర శబ్దం విన్నప్పుడంట సమాధులు తెరవబడతాయట, చనిపోయిన వాళ్ళు ముందు లేవనెత్తబడతారు. తర్వాత ఇంకొక గుంపు ఎప్పుడంటే మళ్ళా వెంటనే బ్రతుకున్న వారు బ్రతుకున్నట్లుగానే మనము శరీరంతో పైకి లేవనెత్తబడతాం. అంటే మన శరీరము మాంసపు శరీరం గాలిలో ఎగరలేదు. వెంటనే రెప్ప పాటులోనే మన మాంసపు శరీరము మహిమా శరీరంగా మార్చబడుతుంది. మహిమా శరీరంగా మార్చబడి ఇప్పుడు ఇక్కడ నేను ఉంటానే ఉంటాను, చెప్తూనే ఉంటాను వాక్యము. మీరు ఎక్కడున్నా ఏ పని చేస్తారన్నా చేస్తూనే ఉంటారు. ఈ టాప్ని మనం దాటుకొని వెళ్ళిపోగలం. మహిమా శరీరం అంటే ఒక గదిలో నుంచి ఒక గదిలోకి అంటే డోర్ లోపల నుంచి అలాగా మనము చిన్నప్పుడు సినిమాల్లో చూస్తుంటాం. డోర్ లోపల నుంచి అలాగా డోర్ వేసే ఉంటుంది, దాంట్లోంచి వచ్చేస్తారు. అలా వచ్చేసి మన దెయ్యాలు వచ్చేసినట్టు చూపిస్తాయి మన సినిమాలు ఎక్కువ. కానీ దేవుడు అట్టి ఏమైనా మహిమా శరీరం ఇచ్చి మనల్ని మహిమా శరీరంతో ఆకాశంలోకి కొనిపోతాడు ఆయన. ఆ మహిమా శరీరం వచ్చేంత వరకు ఆ మహిమా శరీరం కనిపెట్టుకుని ఉండమని దేవుడు వాక్యం సెలవిస్తాడు. మహిమా శరీరం కోసం కనిపెట్టుకుని ఉండేటప్పుడు జరిగేది ఏంటంటే మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు. ప్రాణ ఆత్మ శరీరంలో నుంచి పరిశుద్ధత కలగజేస్తాడు. దాంట్లో ఏం పరిశుద్ధత కలగజేస్తాడంటే లోకములో నుంచి నేను వేరుపరుస్తాడు. లోకంలో నుంచి వేరుపరచడం ఏంటి? అసలు లోకం అంటే ఏంటి? లోకంలో ఏముంది చూడండి ఒకసారి. మొదటి యోహాను 2వ అధ్యాయము 'మీరు రాకడికి సిద్ధపడాలంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి? 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకంలోనైనను లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మరి లోకంలో ఉన్నది ఏంటి? లోకంలో ఉన్నదంతా ఏంటి? లోకమును ప్రేమించొద్దు అంటున్నాడు ఆయన. లోకంలో ఉన్నదంతా ఏంటంట? లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఇవి తండ్రి అనే దేవుడి వల్ల పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. మనలో శరీరాశ ఉందనుకోండి, నేత్రాశ ఉందనుకోండి, జీవపు డమ్మం ఉందనుకోండి, మనం రాకడికి ఎత్తపడం. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఉన్నవారు రాకడికి ఎత్తబడరు. లోకమును దాని ఆశ గతించుకోవచ్చున్నవి. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము గతించిపోయే రోజు రాబోతా ఉంది. నాశనం అయిపోయే రోజు రాబోతా ఉంది. దేవుని చిత్తము జరిగించు వాడే నిరంతరము నిలిచి ఉండును. దేవుని చిత్తము. ఈ శరీరాశలు ఏమున్నాయి, నేత్రాశలు ఏమున్నాయి, జీవపు డమ్మంలో ఏమున్నాయి అనేది సంఘాల్లో నేర్పిస్తాం. శరీరాశ ఎక్కువ, నేను నా శరీరం, బట్టలు, బంగారం, ఫుడ్డు, నా కోసం నా కోసం నా కోసం ఇల్లు వాకిళ్ళు, నా కోసం నేను కూడబెట్టుకోవటం, ఇతరులకు ఏమీ పెట్టకుండా నేను 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 సుఖంగా ఉండాలనుకోవటం శరీరాశ. ఇది కుటుంబంలో ఒక వ్యక్తికి, కుటుంబంలో ఇంట్లో ఉన్న యజమానుడికి నేను నా కుటుంబము నేను నా కుటుంబం నేను నా కుటుంబం ఉన్నా కూడా దేవుడు దాన్ని ఖండిస్తాడు. దాన్ని కూడా శరీరాశే అంటాడు. నీవు నీ కుటుంబంతో ఏం చేయాలి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ కూరగాయలు నీ పక్క వాళ్ళకి పెట్టాలి. నాలో శరీరాశ ఉంటే నేను నా కుటుంబమే అంటాం. అత్తమామలు కూడా చూడం, అమ్మ నాన్న కూడా చూడం. ఇది శరీరాశ. కొంతమంది ఉంటారు ఇంకా భార్య బిడ్డలు కూడా చూడరు. నేను 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 భర్తని బిడ్డల్ని చూడరు. నేను 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 తన వరకే కూడబెట్టుకుంటా ఉంటారు. దీన్ని ఏమంటారంటే శరీరాశ. ఇంకా మితిమీరిపోయింది వాళ్ళకి అన్నారు. ఒక కుటుంబ యజమానికి తన కుటుంబం పట్ల నేను నా కుటుంబం అని ఉంటే అది అంత పాపము కాదేమో. దేవుడి వాక్యం ప్రకారం అది పాపమే. దేవుడు చెప్తున్నాడు, ఈ పరిపాలన నువ్వు ప్రేమించకపోతే, ఎవరికి నాశనం పెట్టకపోతే అది శరీరాశే కదా. నీవే ప్రేమించుకున్నావు, నీ కుటుంబాన్ని ప్రేమించుకున్నావు కదా అని దేవుడు అంటాడు. అయినప్పటికీ నువ్వు దేవుళ్ళు నిలిచి ఉన్నప్పుడు దేవుడు వాటిని సరిచేస్తూ ఉంటాడు.
నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, నీ పక్కవారి బాగోలేదు నీ ఆహారంలో కొంచెం పెట్టు, నీ పక్కవారి బాగలేదు నీ వస్త్రాల్లో కొంచెం ఇవ్వు అని చెప్తా ఉంటాడు ఆయన. కానీ నేను అనే దాకొచ్చేసారు అంటే ఇంకా ప్రమాదంలో ఉన్నారని అర్థం. నేను నా సుఖము కోసం నా భర్త పనిచేయాలి, నా సుఖము కోసమే నా బిడ్డలు పనిచేయాలి, నా సుఖము కోసమే నా భార్య పనిచేయాలి, నా సుఖానికి కొంచెం కూడా తేడా రాకూడదు అనుకునే పురుషుడైనా ఆ స్త్రీ అయినా ఎవరి చేతిలో ఉన్నట్లంటే లోకం చేతిలో ఉన్నట్టు. ఈ లోకం చేతిలో ఉన్నవాళ్ళు దేవుడి రాకడలో ఎత్తబడలేరు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఎలా ఉండాలంట, నిన్ను వలె మీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను నా శరీరం అని చూసుకోకుండా నా పక్క వారిని కూడా చూడగలగాలి, నా బిడ్డల్ని కూడా చూడగలగాలి, నా భర్తను కూడా నేను చూడాలి, తన బాధ నేను అర్థం చేసుకోగలగాలి, భార్య బాధ నువ్వు అర్థం చేసుకోగలగాలి, బిడ్డల యొక్క బాధల అవసరాలు అర్థం చేసుకోగలగాలి, బిడ్డలు ఉన్నారా తల్లిదండ్రుల బాధల అవసరాలు అర్థం చేసుకోగలగాలి. ఎప్పుడు నేను సంపాదించింది నేనే తింటా అంటే దాన్ని ఏమంటారంటే శరీరాశ అంటారు. డేంజరస్ జోన్లో ఉన్నారు వాళ్ళు. యేసు నామంలో మన కుటుంబంలో అలాంటి వారు ఎవరైనా ఉంటే యేసు నామంలో దేవుడు వారిని పరిశుద్ధపరచునుగాక. యేసు నామంలో ఆ శరీరానుసారమైన దుఃఖం అంటారు దాన్ని, అది తొలగిపోవునుగాక. ఎంతైనా మనం వాళ్ళకి వండి పెట్టండి, ఎంతైనా బట్టలు ఇవ్వండి, ఎంతైనా ప్రేమించండి, నాకేం చేయాల అంటారే, దాన్ని నేను అని ఎక్కువ వారి కోరుకుంటున్నాను. వారు ఎవరు ఎటువంటి వారంటే వారు శరీరానుసారమైన దుఃఖంతో ఏడుస్తున్నారంట. నా బట్టలు, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా జీవితం బాల నిన్ను కట్టుకుంటూ ఇట్లాగైపోయింది అని చెప్పి ప్రతిదీ సాధిస్తూ ఉంటారు చూడు, వారు ఎక్కువ శరీరానుసార దుఃఖంలో ఉన్నారు. అటువంటి వారు రాకడికి విడవబడతారు. యేసు నామంలో అటువంటి వారు మన కుటుంబంలో ఎవరైనా ఉంటే దేవుడు వారిని పవిత్రపరచునుగాక, వారి పశ్చాత్తాపం ఇచ్చునుగాక, వారికి దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగించునుగాక. యేసు నామములో వారి రాకడికి సిద్ధపరచబడుదురుగాక. ఇందా మనం ప్రార్థన చేసింది, శరీరానుసారమైన దుఃఖం ఉన్నప్పుడు రాకడికి విడవబడతారు. శరీరానుసారమైన దుఃఖం అంటే నేను ఎంత తెచ్చిపెట్టు భర్త చావదు, నాకు చాలటలా పక్కింటోళ్ళు ఎట్లున్నారు చూడు, మన బిడ్డలు నువ్వు ఎలా పెంచుతున్నావు, ఏ స్కూల్లో వేసావు, పక్కింటోళ్ళు నువ్వు ఏ స్కూల్లో వేస్తున్నారు, పక్కింటి ఆయనకి కారు ఉంది, నెలాంటి కారు లేదా క్యాబ్ బుక్ చేస్తున్నా, నాకేది కారు. ఇది శరీరానుసారమైన దుఃఖం. వారికి ఎంత పెట్టినా తృప్తి ఉండదు. అటువంటి వారు డేంజరస్ జోన్లో ఉన్నారు. అటువంటి వారు మన ఇంట్లో ఉంటే మనం ఏం చేయాలండి, దేవుడి దగ్గర దయతో కనికరించి ప్రార్థన చేయాలి. దేవా, ఆ శరీరానుసారమైన దుఃఖం మీ కుటుంబాల్లో కనబడినప్పుడు ప్రార్థన చేయండి. ఆ శరీరానుసారమైన దుఃఖము చివరికి వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఆత్మహత్యకి తీసుకెళ్ళింది. నేను అనుకున్న వారు ఎవరైనా కానీ తృప్తి లేని జీవితంలో ఉంటారు. చివరికి వాళ్ళకి ఏమైపోద్దంటే ఎంత చేసినా తృప్తి లేక ఆశ చచ్చిపోయి వారి లోపల ఎంతైనా రావట్లేదని చెప్పి, ఎంతైనా అనుభవించిన వాళ్ళకి ఆనందం కలగట్లేదని చెప్పి వాడు ఏం చేసుకుంటారంటే చివరికి తమ శరీరాలని సాతానికి అప్పగించుకుంటారు. ఆమె హల్లెలూయా. అంటే ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతాయి అంటే శరీరానుసారమైన దుఃఖం ఉన్నవారు ఆత్మహత్య చేసుకుంటారు, చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అందుకని నేను అనే దురాత్మ మన ఇంట్లో దూరి ఉంటే యేసు నామములో ఈరోజు అది వెళ్ళిపోవునుగాక. అది అపవిత్రమైనది. నీవు పవిత్రమైన వాడివి, పవిత్రమైన దానివి అంటున్నాడు యేసయ్య. యేసు నమ్మిన వారంట పవిత్రులను వాక్యం సెలవిస్తా ఉంది. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా, మీరు వెలుగై ఉన్నారంటున్నాడు. వెలుగై ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తాడంట, వెలుగు నిలబడినప్పుడు చీకటి ఏమైపోద్ది, మాయమైపోద్ది. నువ్వు వెలుగే ఉన్నావు కదా, వెలుగు స్తంభముగా ఉన్నావు కదా, నేను దేవుడు నింపాడు కదా, ఏసే వెలుగు కదా, నువ్వు ఏసే నమ్మితే నువ్వు వెలుగే కాబట్టి నీ కుటుంబంలో నువ్వు వెలుగుగా ఉంటావు కదా. దురాత్మ, ఆత్మహత్య దురాత్మ ఏసునామములో దొంగ నీ కుటుంబంలో నుంచి, నీ బిడ్డల్లో నుంచి, నీ భార్య నుంచి, నీ భర్తలో నుంచి ఏసునామములో పారిపోవునుగాక. ఆమేన్. ఆ దురాత్మ వెళ్ళిపోతే వారి లోపల ఏమొచ్చి తెలుసా, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఆక్యుపై చేస్తాను. నేను ఇప్పటివరకు ఏం చేశాను, నా బిడ్డలకి నేనేం చేయలేకపోయాను, నా భర్తకి నేనేం చేయలేకపోయాను, నా వాళ్ళకి, నా పక్కింటోళ్ళకి ఏం చేయలేకపోయాను, నా బంధువులకి ఏం చేయలేకపోయాను అనే ఒక ఫీలింగు ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం నుంచి పుట్టిందండి. యేసు నామములో పుట్టినప్పుడు ఇతరుల కొరకు ఆలోచించడం మొదలు పెడతారు కదా, అప్పుడు వారు జీవిస్తారు.
మొదటి ఆదాము జీవించే ప్రాణి అంట, తనకి తనే జీవిస్తాడంట మొదటి ఆదాము. మనము కడపటి ఆదాము నుంచి పుట్టిన యేసుక్రీస్తు ద్వారా పుట్టిన మనం ఎలా ఉండాలండి? జీవింపచేయు ఆత్మగా ఉండాలి. మనం జీవించడమే కాదు, ఇతరులు జీవింపచేయు వారిగా మనం ఉందుము గాక. అటువంటి వారు మాత్రమే రాకడికి దేవుడు తీసుకుని వెళ్తాడు. కాబట్టి మనం ఇప్పుడు బహు జాగ్రత్త కలిగి దేనికోసం ఎదురు చూడాలి? రాకడి కోసం ఎదురు చూడటం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోవటం అంటే అర్థం ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము మనలో ఏమైనా ఉంటే అవి చూసుకొని వాటిని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని విడిచిపెట్టే వారిగా ఉందుము గాక. నేత్రాశ చూసిందల్లా అప్పు చేసిన కొనేయటం. మన నేత్రాలకు నచ్చింది, అబ్బాయి ఇది బాగుంది, అబ్బాయి ఇది బాగుంది, కానీ ఏది బాగున్నా డబ్బుకి మించి మనం చేస్తూ ఉంటే ఏమవుతుంది? అప్పనే సాతాను మన ఇంట్లో దొరుకుతుంది. యేసు నామములో మన కంటికి కనిపించింది కొంటా ఉంటుంటే, మనకు వచ్చిన దాంట్లో మనమే ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంటే మన భర్త ఏమవుతాడు? బిడ్డలేమవుతారు? భార్య ఏమవుతుంది? అంటే వచ్చింది వచ్చినట్టు కంటికి కనిపించినంత కొనేసుకోవడం, తినేసుకోవడం పాపమని దేవుడు వాక్యం జరిగిస్తాడు. మన కంటికి కంట్రోల్ ఉండాలి. యేసునామములో మన కంటికి యేసునామములో కంట్రోల్ ఉండును గాక. నీ కంటికి తృప్తి ఉండును గాక. తిండికి కాదండి తృప్తి, వినేదానికి తృప్తి, మాట్లాడేదానికి తృప్తి, చూచేదానికి తృప్తి. ఇట్లా తృప్తి లేక జీవితం ఉంటే కనుక మనం రాత్రి విడవడం. మన కంటికి కనిపించిందల్లా కొంటం మానేయాలి. యేసునామములో యేసునామములో కంటికి కనిపించింది మనకి నచ్చి అవసరం లేకపోయినా కొనాలనిపించినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మదేవా నాకు సహాయం చేయండి, నా కంటికి ఇష్టంగా ఉంది కానీ అవసరం లేదు, అది మీరు కొనకుండా నాకు మీరు సహాయం చేయండి అని మనము అడగాలి. 7 వారాల నగలున్నా ఇంకా ఇంకొక నగ చూస్తే ఆశ పుట్టింది ఒక అమ్మకి. అదేంటిది? కంటికి ఆశ. అది ఆ కంటి ఆశ మనకు ఉండకూడదు. నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే నువ్వు కూర్చుకొని బ్రతకాలి. మనం ఎవరమండి? యాత్రికులం. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం యాత్రికులమే, లోక యాత్రికులమే. మనం అంటే మనం వెళ్ళవలసిన పాయింట్, చేరవలసింది ఇంకోటి ఉంది. ఈ యాత్రలో మనము యాత్ర చేసేటప్పుడు ఎవరైనా కానీ వెయిట్లెస్సే కోరుకుంటారు కదా, బట్టలు తక్కువే తీసుకెళ్తారు కదా. ఎలా వెళ్తారు? యాత్రకు వెళ్ళినప్పుడు సామాన్ కొంచెమే తీసుకెళ్తారు కదా, బరువు మోయలేక. సేమ్ మనం కూడా యాత్రికులం. నూతన యెరూషలేము పట్టణానికి ప్రయాణమైన యాత్రికులం. మనము అంత బరువు ఉండకూడదు, మనకి అన్ని బట్టలు ఉండకూడదు, మనకి అంత ఆశ ఉండకూడదు. మనకి ఏ క్షణాన దేవుడు వస్తే వెళ్ళిపోతామా అనే తీరులో ఉన్నప్పుడు ఈ యొక్క కంటికి ఉన్న నేత్రాశ నీకు పోతుంది యేసునామములో. అందుకే దేవుడు ఏమంటే నువ్వు మహిమ కోసమే చూడు, రాకడి కోసమే చూడు. అలా చూస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు? దాని కొరకు చూస్తున్నప్పుడు ఇక్కడ నీకు కావాల్సింది మాత్రమే సమకూర్చుకుంటావు, మిగతా వాటిని తీసి పక్కన పెట్టేస్తావు. తృప్తిగల జీవితము ఉండదు. నేత్రాశ, ఆ నేత్రాశ యేసునామములో మనలోంచి తొలగిపోవునుగాక. మన కుటుంబంలో ఎవరిలో అయితే నేత్రాశ ఉందో అది యేసునామములో తొలగిపోవునుగాక. ఎప్పుడైతే మనం దాని గురించి దేవుడి ప్రార్థన చేసుకుంటామో మనకి ఇష్టం పుట్టింది, కావాల్సిన వరకు కొనాలనిపిస్తుంది. ఇవి తెలుసుకోకపోతే మనము ఈ లోకంలో చిక్కుకుపోతాము. ఏసై వచ్చినప్పుడు మనల్ని పైకి తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేకుండా పట్టుకొని కిందకి లాగుతూ ఉండేది ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. శరీరాశలో ఒకటి ఉంది వ్యభిచారం. తన భార్యతో, తన భర్తతో ఆనందించకుండా, తృప్తి చెందకుండా పక్క చూపులు చూసేది వ్యభిచారం. అదేంటిదండి? శరీరాశ. అంటే శరీరానికి నీ ఆహార విషయమైన, వస్త్రాల విషయమైన, నగల విషయమైన, ఒకవేళ నీ భర్తతో నువ్వు ఆనందించే విషయమైనా కానీ, నీ భార్యతో ఆనందించే విషయమైనా అది మితిమీరిపోతే దాన్నే శరీరాశ. అది పాపానికి దారితీస్తుంది. ఈ వాక్యం తెలుసుకొని రాకడలో నేను విడవబడతానేమో, నూతన యెరూషలేము పట్టణానికి నేను అర్హురాలు కానేమో అని ఒకవేళ పాపపు దృష్టి మనకు కలిగితే దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని, దేవా నాకు సహాయం చేయి, వ్యభిచారపు చూపు లేకుండా సహాయం చేయి అని ప్రార్థన చేయాలి. ఒకవేళ అన్నీ ఉండి ఆ వ్యభిచారమైన దృష్టి ఉంటే రాకడ విడబడతారేమో, జాగ్రత్త.
ఒకవేళ మన కుటుంబాల్లో మనకు తెలిసిన వాళ్ళలో అటువంటి చూపు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే యేసు నామములో వాళ్ళు పరిశుద్ధపరచబడును గాక. నిన్ను బట్టి పరిశుద్ధపరచబడతారని గుర్తుంచుకోండి. ఎందుకంటే నువ్వు ఏమేమి ఉన్నావు, యేసుక్రీస్తుని అంగీకరించాక నువ్వు వెలుగై ఉన్నావు, నువ్వు దీపపు స్తంభమై ఉన్నావు. నిన్ను దేవుడు ఎక్కడ పెడుతున్నాడంట? నీ ఇంట్లో ఎత్తైన ప్రదేశంలో పెడుతున్నాడంట. పెట్టినప్పుడు నీ వాళ్ళందరిపై ఆ వెలుగు ప్రకాశించును గాక. నీ వాళ్ళందరిపై ఆ వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు వాళ్ళలో ఉన్న చీకటి వెళ్ళిపోవును గాక. పరిశుద్ధుడు ఉన్న చోట పాపం పారిపోవాల్సిందే. యేసు నామంలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని మనం అంగీకరించి మనం కనుక వీటి విషయంలో మనం జాగ్రత్త పడితే మనం వెలిగించబడతా ఉంటాం, మనం వెలిగించబడతా ఉంటాం. మన లోపల వెలుగు వాళ్ళు పాగుతూ ఉంటుంది. అంటే మొట్టమొదటి మనం ఏం చేయాలంట? మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఫస్ట్ అటువంటి లేకుండా శరీరాశ, నేత్రాశ, ఇది జీవపు డంబం గురించి చెప్తాను. జీవపు డంబం, నాదే బాగుండాలి, నా ఇల్లు సూపర్, నా ఇంటికి మించి ఎవరు ఇల్లు ఉండకూడదు, నాకు గొప్ప పేరు రావాలి, నా పేరు ప్రపంచంలో మారుమోగిపోవాలి, నా ఇల్లు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాలి, నా నగలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాలి, నేను కట్టిన పట్టు చీర పెళ్లికి వెళ్తే ఎవరు కట్టకూడదు పట్టు చీర, నా దగ్గర ఉన్న వస్తువు ఎవరి దగ్గర ఉండకూడదు అని గొప్పగా ఫీల్ అయ్యే తత్వం ఉంటారు కదా, దాన్ని ఏమంటాడంటే దేవుడు జీవపు డంబం. ఆ జీవపు డంబం కనుక ఉంటే అనేకమైన పాపాలకు దారి తీసిద్ది. గొప్ప పేరు రావాలి అనే కనుక ఆశ ఉంటే అది భయంకరమైన పాపానికి దారి తీసిద్దండి. సాతాను యొక్క మొట్టమొదట కలిగిన ఆలోచనే అది. నేను అందరికంటే గొప్పగా ఉండాలి అనుకున్నాడంట. ఆరాధించి గుంపులో ఉన్నాడంట. లూసిఫర్ అందరికంటే నేను గొప్పగా ఉండాలనుకున్నాడు. మంచిగా ఆరాధిస్తూ ఉన్నాడు. ఆ ఆరాధకుని అందరు గొప్పగా పొగుడుతూ ఉన్నారు. ఆ పొగుడుతున్నప్పుడు అతనికి ఏం కలిగిందంటే గర్వం వచ్చిందంట. నేను గొప్పగా ఉండాలి అనుకున్న దాంట్లోంచి మనకేం కనబడిందంట? అంతానికి గర్వం కనబడింది. ఆ గర్వం ఎక్కడ పడేసిందంటే నేను ఆకాశంలోంచి కింద పడేసిందంట సాతానికి గర్వం. నువ్వు ఉన్న స్థితిలో నుంచి పడిపోయే టైంలో నీ గర్వం పుట్టిద్దని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా పడిపోయే టైంలో ఏం బుద్ధి పుట్టిద్దండి? గర్వం పుట్టింది బుద్ధి. అటువంటి గర్విష్ఠులు మన కుటుంబంలో ఎవరైనా ఉంటే యేసు నామములో గర్వం తొలగిపోవును గాక. నా లోపల ప్రాణాత్మ శరీరంలో, మీ లోపల ప్రాణాత్మ శరీరంలో ఆ గర్వము దాగి ఉంటే యేసు నామములో బయటికి వెళ్ళిపోవును గాక. మన బిడ్డల్లో నుంచి కూడా వెళ్ళిపోవాలి. గర్వము నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకనే యేసయ్య ఏమంటాడు సార్? దీనులకు కృప అనుగ్రహిస్తాడంట, దీనులకు సింహాసనం ఇస్తాడంట, గర్విష్ఠుల కింద లాగిపడేస్తాడట. గర్విష్ఠులు రేపు రాకడలో ఎత్తబడరు. నువ్వే చర్చికెళ్ళు, ప్రతి వారం చర్చికెళ్ళు, దశంభాగాలు ఇవ్వు, నీ ఇళ్ళు వాకిళ్ళు ఏమైనా ఉంటే ఎగస్ట్రా దేవుడు సంఘానికి ఇచ్చేస్తాను, ఇచ్చేయి. నువ్వు ఎంతైనా చెయ్యి, గొప్ప చెయ్యి. కానీ నీలో గర్వం అనేది పోకపోతే రాకడికి ఎత్తబడరు. ఆ గర్వము మనిషిని ఆ పాతాళ లోకానికి తీసుకువెళ్ళిపోతుంది. పరలోకానికి గర్వం ఉన్నవాళ్ళు ఎళ్ళరు. దీన మనస్సు కలవాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. దేవుని సంఘానికి వస్తూ చేయవలసిన పని ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఏమైనా నాలో ఉన్నాయా? వాక్యం వస్తుందా? అలాంటి వాక్యం వచ్చినప్పుడు దేవా నన్ను క్షమించు అని ప్రతి వారము మనం దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి పట్టుకొని మనం దేవుడి దగ్గర క్షమాపణ అడిగి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాము. తటాలను రాకడ వచ్చింది. పరిశుద్ధతలో నీవు 50% పాలు భాగస్తులు అయ్యావు, 50% నువ్వు పరిశుద్ధపరచబడ్డావు నీ స్వభావంలో నుంచి. కానీ ప్రయత్నం చేస్తూనే ఉన్నావు, సంఘంలో ఉన్నావు, వాక్యం వింటున్నావు, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నావు, నీ బలహీనతలు పోవాలని నువ్వు ట్రై చేస్తూనే ఉన్నావు. దేవుడు 50% పోయినా నేను రాకడ ఆయన కృపనిచ్చి మిగతా 100% మార్కులు వెళ్ళి తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ అప్పుడే వచ్చావు నువ్వు సంఘానికి, 10% నువ్వు మారావు, 90% మారలా, కానీ మారటానికి ఇష్టపడుతున్నావు, ప్రయత్నం చేస్తా ఉన్నావు, దేవుడు విడిచిపెట్టలా. 10% అయినా కానీ 90% కృప కలిపి రాకడలో ఎత్తేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుణ్ణి విడిచిపెట్టేసి బయటకు వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా జీవితం జీవిస్తూ ఉంటే వారు రాకడికి విడవబడతారు. అయితే ప్రియమైన దేవుని జనాంగమా, మీకు ఒకటి చెప్తున్నా,
మన వాగ్దానం బట్టి ఏదైనా స్వతంత్రించుకుంటాం. మీరు ఒక్కరిగా దేవుడి సంఘానికి వచ్చిన, ఒకవేళ రాకల్లో విడవబడతారు, మన వాళ్ళు రావట్లేదని మీ మనసు కనిపించిన, ఒక్కరే సంఘానికి వస్తున్నాం. మనం పట్టుకోవాల్సిన వాగ్దానం ఏంటంటే, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షించబడతారని వాగ్దానం ఇచ్చావయ్యా. అపోస్తలుల కార్యం 16:30 ఇచ్చిన వాగ్దానం ప్రకారం, దేవా నీ దగ్గర నీ మొరపెడుతున్నా, నన్ను బట్టి నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నా కుటుంబస్తుల్ని, నా భర్తని, నా భార్యని రాకల్లో ఎత్తు తండ్రి అని మీరు ప్రతిరోజు మొరపెట్టేవారే మీరు ఉందురుగాక. అలా మనం మొరపెడుతున్నప్పుడు మనల్ని బట్టి దేవుడు ఆయన రాకడికి ఎత్తచ్చు. అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం ఇచ్చి అబద్ధం ఆడడు. నీవు ఇలాగ టర్నింగ్ అవుతున్నావు ఈ వాగ్దానానికి, ఇది కాదు ఇది కాదు ఇది అని చెప్పడు ఆయన. ఆ వాగ్దానం పట్టుకొని మనం అమాయకంగా ఆ వాగ్దానం పట్టుకొని దేవుడిని అడుగుతూ ఉంటే, విశ్వసిస్తూ ఉంటే ఆయన కాపాడతాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పేతురు, 2వ పేతురు రాసిన పత్రిక 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనము. కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ, దేవుని అంగీకరించి నాటి నుండి బాప్తిసం పొందుకొని, ఆయన ఆత్మను పొందుకొని, ఆయన అంగీకరించి ఆయనే నిజమైన దేవుడని ఆయనే పట్టుకొని ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతూ మనం ముందుకు వెళుతూ ఉండగా అంతము, రక్షణ అంతం ఎప్పుడంటే మహిమలో చేరడమే దేవుని యొక్క రక్షణకు అంతము. అంతం వరకు నడిపిస్తాడు ఆయన, మహిమలో చేర్చేంత వరకు నడిపిస్తాడు. మధ్యలో విడిచిపెట్టాడు ఆయన. ఒకసారి ఒప్పుకున్నాక, ఒకసారి మనం అంగీకరించాలి, విడిచిపెట్టాడు ఆయన. ఆ కడవరి కాలమందు బయలుపరచబడబో రక్షణ, ఆ రాకడ, ఆ మహిమలోకి వచ్చే రక్షణ, ఇక లోక సాగతాన లోకంలో నుంచి మనల్ని వేరుపరచడానికి వచ్చే ఆ రక్షణ పరలోకంలో భద్రపరచబడి ఉంది మన కోసం. ఆ రక్షణ పొందుకోవడానికి, ఆ రక్షణ మీకు కలిగినట్లుగా విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. చూడండి, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత అంటే నువ్వు ఎంత విశ్వసిస్తే, దేవుణ్ణి నమ్మి నువ్వు ఏ విధంగానైనా కాపాడగలని బలంగా పట్టుకుంటే శక్తి రిలీజ్ అయిందంట, దేవుని శక్తి. యేసుక్రీస్తుని నమ్మాను, నన్ను బట్టి నా కుటుంబం అంతా కాపాడబడుతుంది అని మనం నమ్మి ఆ నమ్మకాన్ని గట్టిగా పట్టుకుంటే, రేపు రాకడ వచ్చినప్పుడు టైం కల్లా ఒకవేళ ఆయన శక్తి నీ పైన, నీ కుటుంబం పైన బలంగా రిలీజ్ చేసి నిన్ను ఒక్కదాన్ని కదా నీ కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకెళ్ళచ్చు ఆయన. అందు నిమిత్తము మనము మొక్కగా ఉన్నప్పుడు, గింజగా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పినా వినేవాళ్ళేమో. ఇప్పుడు మానైపోయారు కదా, వాళ్ళు దేవుడి గురించి వింటలేదేమో. తల్లిగా, తండ్రిగా మనం ఏం చేయాలి? దేవుడి పాదాల దగ్గర పడి ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుకో, నీవు ఇంట్లో రక్షించబడతారని వాగ్దానం ఇచ్చావు కదయ్యా, నేను ఆ వాగ్దానాన్ని నమ్ముతాను, రాకలు నా వాళ్ళు కూడా ఎత్తబడాలి. యేసయ్య లోకంలో సేవ చేయటానికి వచ్చినప్పుడు అండి, ఒక కానాను స్త్రీ వచ్చి, నా బిడ్డకి దెయ్యం పట్టింది యేసయ్య, కొంచెం నా బిడ్డకి ఆ దెయ్యాన్ని విడిపించవా అని చెప్పి యేసయ్య వారి దగ్గరకు వస్తే, యేసయ్య ఏమన్నాడమ్మా, నేను ఇజ్రాయేల్ ప్రజల కోసమే వచ్చానమ్మా, నీ కోసం రాలేదు. రొట్టెలు తీసుకొచ్చి రాజులకు పెడతాను, కుక్క పిల్లలు పెడతానా ఏంటి అని అడిగినప్పుడు ఆమె ఏమని తెలుసా, అయ్యా రాజులు బల్ల మీద రొట్టెలు తింటా ఉన్నారు అనుకోండి, అవి కింద జారి పడతాయి కదా, పడినప్పుడు కుక్క పిల్లలు తింటాయిగా, నేను ఆ కుక్క పిల్లనే అనుకోయ్యా, నా బిడ్డకి కాపాడయ్యా. ఆయన అక్కడ డ్యూటీ ఏంటి? ఆయన ఏమంటున్నాడు, నేను ఇజ్రాయెల్ ప్రజల కోసమే వచ్చా, ప్రస్తుత టైం అదే నాది, నేను ఇప్పుడు ఆ టైంలో నుంచి నేను బయటికి రాను, నేను ఇజ్రాయెల్ ప్రజల కోసమే వచ్చానని చెప్తే ఆమె ఏమంటానంటే, టైంలు, కాలాలు, సమయాలు మార్చగలిగేవాడని నమ్మి, ఏదైనా చేయగలిగేవాడని నమ్మి ఆ రొట్టె కుక్క పిల్ల తింటుంది అనుకోయా, బల్ల కింద నేను ఉన్నాను అనుకోయా అని ఏడ్చిందాను. వెంటనే ఆయన వచ్చింది, ఈ సమయం వరకు నేను వాళ్ళని రక్షించడానికి వచ్చానని యేసయ్య విని వెంటనే అన్నాడు, నీ విశ్వాసం చొప్పున నీకు జరుగులుగాక అన్నాడు.
అంటే మనం దేవుని దగ్గర విశ్వాసము కనుక చూపిస్తే ఏదైనా చేయగలడు ఆయన. ఎంతకైనా నా కోసం మార్చగలడు, నేను ఆయన ప్రేమిస్తాను, ఆయన గట్టి పట్టుకుంటాను, నా వాళ్ళందరినీ కాపాడతాడు అని మనం నమ్మితే ఆయన దాన్ని చెయ్యగలడు. నీ విశ్వాసం ఇంతే ఉంటే ఇంత కార్యమే జరిగింది, ఇంతుంటే ఇంత కార్యం జరిగింది, ఇంతుంటే ఇంత కార్యం జరిగింది. ఊహోక అన్నది విశ్వాసం మనం పట్టుకుంటే చేస్తాడు ఆయన కార్యం. శతాధిపతి అండి తన యొక్క సేవకుడంట పక్షవాయు రోగంతో బాధపడతా ఉన్నాడంట. శతాధిపతి వెళ్ళి దేవుణ్ణి వెళ్ళి అన్నాడు, పక్షవాయు రోగంతో బాధపడే వ్యక్తి రాలి అక్కడికి. ఆయన బాధ చూడలేక నమ్మకమైన సేవకుడు పక్షవాయు రోగంతో బాధపడతా ఉంటే శతాధిపతి ఏం చేశాడంటే ఏసే దగ్గరికి వెళ్ళి, అయ్యా నా యొక్క సేవకుడు పక్షవాయు రోగంతో బాధపడుతున్నాడు, కొంచెము స్వస్థత ఇవ్వవా అని అడిగితే ఏసే అన్నాడు, పదా నేను ఇంటికి వస్తాను, నీవు నా ఇంటికి వచ్చే అర్హత నాకు లేదయ్యా, కానీ ఒకళ్ళు రమ్మంటే నా యొక్క టీంలోనే నీ శతాధిపతిని ఇంతమందిలో ఎవరైనా ఒకళ్ళు రమ్మని కబురు పెడితే వాళ్ళు పరిగెట్టుకుని వస్తారు, ఒకరు పొమ్మంటే నేను కబురు పంపిస్తే పోతారు, నువ్వు ఒక కబురి అయ్యా అక్కడ స్వస్థ వచ్చేస్తుంది, నువ్వు నా ఇంటికి వచ్చే అరుగుడు నీకు కాదయ్యా అంటారు. అంత తగ్గించుకొని శతాధిపతి అడిగినప్పుడు దేవుడు అన్నాడు, ఇటువంటి విశ్వాసం ఇశ్రాయేలులో నేను ఎవరిలో చూడలేదు, నీ యొక్క దాసులు స్వస్థ పొందుకుంటాడు, వెళ్ళిపోండి. అప్పుడు ఆ యొక్క శతాధిపతి ఇంటికి వెళ్ళేసరికలా అతనికి స్వస్థ వచ్చేస్తుంది. నువ్వు ఏ విధంగా దేవుడిని విశ్వసిస్తే, ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా చేయగలిగే దేవుడై ఉన్నాడు ఆయన. పరలోకంలో నుంచి సృష్టికర్త అనే దేవుడి భూలోకానికి దిగి వచ్చింది ఎందుకో తెలుసా అండి? వెతకి వెతకి రక్షించడానికే. నువ్వు పెట్టుకున్న విశ్వాసము ఆయన నమ్మితే చాలు, ఆయన నేను రక్షించడానికి రెడీగా ఉన్నాడు. ఈ భూమి ఆకాశం దేంట్లో సమస్తం కూడా కుప్పకూలిపోయి టెంట్తో సహా కుప్పకూలిపోతాయి, అలా కుప్పకూలిపోయే రోజు రాబోతా ఉంది. ఆయన నమ్మిన వారు రక్షించబడతారు. నమ్మని వారికి ఈ భూలోకంలో సాతాను చేతిలో అప్పగించబడి శిక్షా విధి జరిగే కాలం రాబోతా ఉంది. కాబట్టి మనం దేనికోసం ఎదురు చూడాలండి? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కోసం మనం ఎదురు చూడాలి. దాని దగ్గర తీసుకెళ్ళడానికి రాబోతున్న యేసుక్రీస్తు కోసం ఎదురు చూడాలి. ఆయన ఆల్రెడీ వచ్చేసాడు, మన కోసం బలి అర్పించాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మనలో కూర్చున్నాడు. తండ్రి చెప్తే టకామని వెళ్ళి పరిశుద్ధులైన మనం తీసుకెళ్ళి రాబోతా ఉన్నాడు. పరిశుద్ధులు ఎవరంటే ఆయన అంగీకరించి మన ప్రవర్తన మార్చుకోవాలి, నా బుద్ధి మార్చుకోవాలి అనుకున్న వారే దేవుడు ముందు తీసుకుని వెళ్ళబోతా ఉన్నాడు. నాలో ఏ బలహీనత నేను ఉండొచ్చు, కానీ దేవుడిని నమ్మిన తర్వాత దేవుడి వాక్యానుసారంగా నేను బ్రతకాలని నేను ఆలోచించి దాని ప్రకారం బ్రతకడానికి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటూ నేను సిద్ధపడటమే రాకడే సిద్ధపడటం. అటువంటి వారిని తీసుకెళ్ళడానికి రాబోతా ఉన్నాడు ఆయన. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఆశంతా కూడా గతించిపోయే రోజు రాబోతోంది. దేవుని నమ్మిన వారు మాత్రమే నిలబడగలిగే రోజు రాబోతా ఉంది. ఎన్నో రకాలైన శ్రమలు చేసి వచ్చేలోపు ఒకవేళ మనకి శ్రమలు వస్తాయేమో, ఆ శ్రమల్లో కూడా దేవుడిని గట్టిగా పట్టుకున్న వారు రాకుండా ఎత్తపడతారు. చూడండి, మనం మొదటి పేతురులో చదివాం కదా ఇందాక, దాని పైన కొంచెం చదవండి. 6వ వచనం చదువుతాం చూడండి. 5 చదివా కదా, 5 కూడా చదువుతాం చూడండి. కడవరి కాలం ముందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మీరు కాపాడబడటకు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రంగా ఉంది. రాబోతున్నాడు దేవుడు. అయితే ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు. ఆయన రాబోతా ఉన్నాడు, భద్రంగా ఉంది నా కోసమని. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. శోధనలు, నానా విధమైన శోధనలు ఎందుకు వస్తాయి తెలుసా అండి? నాలో ఒకవేళ దొంగతనం అనే బుద్ధి ఉంటే, ఆ దొంగతనం బుద్ధి వల్ల ఒక నష్టం వచ్చి ఆ నష్టంలో నేను పడి దొరుకుతుంటే అది శోధన, దాంట్లోంచి తప్పించమని దేవుడి దగ్గర ఏడ్చే టైం వస్తుంది. అందుకని నాలో ఉన్న దొంగతనం బుద్ధి ఉందని తెలుసుకొని దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆ దొంగతనం అనే దానివల్ల నష్టంలోకి నేను వెళ్ళకుండా ఉంటా. మనిషి యొక్క స్వభావాలను బట్టి నానా రకమైన శోధనలో పడతా ఉంటాం. మనం ఆ శోధనలో నుంచి తప్పించబడటానికి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేసుకోవాలి. అటువంటి శోధనలు వచ్చినాయి అనుకోండి, అయినా మీరే భయపడద్దు, మీరు ప్రార్థన చేసుకోండి. అని క్షమాపణ అడిగితే నేనేం చేస్తాను? పరిశుద్ధపరుస్తాను, ఆ శోధన నుంచి తప్పిస్తాను, ఆ బుద్ధి స్వభావాల నుంచి తప్పిస్తాను అంటున్నాడు ఆయన.
ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది. నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్షకు శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసమును ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే బంగారము అగ్ని చేత పరీక్షించబడినట్లుగా మీకున్న విశ్వాసం ద్వారా మీరు కాపాడబడతారని దేవుడు చెప్పాడు కదా. విశ్వాసం ద్వారానే దేవుడి శక్తి మీరు అనుభవిస్తారు, రేపు రాకల్లో ఎత్తబడతారని చెప్తున్నాడు కదా. ఈ విశ్వాసం మనలో నుంచి అసలు నిలబడిద్దా లేదా అని చూడడానికి ఒకవేళ మన జీవితంలోకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టంలో దేవుడు కష్టాన్ని తొలగించగలడు, ఈ బాధను తొలగించగలడు. ఖచ్చితంగా ఆయన తొలగించే సమర్థుడు అని గనక మనం గట్టిగా పట్టుకుంటే ఆయన తన సమయమందు ఆ శ్రమను తొలగిస్తాడు. నువ్వు బడా నమ్మకమైన మనిషి దాసురాలా, నువ్వు చక్కగా శోధనలో కూడా విశ్వాసం పట్టుకుని ఉన్నావు కదా, నేను కాపాడగలను చెప్పావు కదా, ఖచ్చితంగా నేను రాకడికి సిద్ధపరుస్తున్నాను అంటాడు ఆయన. అంటే శోధన, పరీక్ష, కష్టము, బాధ వచ్చినప్పుడు ఓ యేసయ్యను నాకేం చేయలేదు అని వెళ్ళిపోయే వాళ్ళు ఏమవుతారంట, రేపు రాకడికి ఎత్తబడకుండా సాతాను చేతికి అప్పగించబడి ఆ యొక్క రక్షణ సంపూర్ణంగా అనుభవించలేరు. అందుకని నీకు దేవుళ్ళకి వచ్చాక ఆయన రోగం వచ్చిందా, దేవుళ్ళకి వచ్చాక ఆర్థిక బాధలు వచ్చినాయా, దేవుళ్ళకి వచ్చాక ఇంట్లో గొడవలు అవుతున్నాయా, దేవుళ్ళకి వచ్చాక గందరగోళాలు అవుతున్నాయా, అయినా నువ్వు గట్టిగా పట్టుకో. ఆ యొక్క నీ యొక్క దేవుడు నువ్వు గట్టిగా పట్టుకుంటావా లేదా, నువ్వు విశ్వాసం ఉంటావా లేదా అని దేవుడు నీ పైన ఒక పరీక్ష వేశాడు. ఆ పరీక్ష కూడా మన స్వభావాలను బట్టే వస్తుంది, కొత్తగా బయట నుంచి ఎక్కడి నుంచి రాదు. యేసు నామంలో మనం పరీక్షలో గెలుచుదుముగాక, శోధనలో దేవుడిని గట్టిగా పట్టుకునే వారిగా మనం ఉందుమోగాక, సంపూర్ణమైన రక్షణ ఆనందం మనం పొందుకుందుమోగాక, రాకడికి రాజ్యాన్ని సిద్ధపరచబడుదుముగాక. అందుకే శోధనలు ఖచ్చితంగా వస్తాయి. ఆ శోధన దేనికంటే నిన్ను క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము చేర్చడానికి, అర్హులుగా మార్చడానికే శోధన. ఒక శోధన తర్వాత ఈ భూలోకంలో ఒక మహిమ కూడా వచ్చింది మనకి. అక్కడికే కాదు, ఇక్కడ కూడా ఒక శోధన అనుభవించావా, నువ్వు మౌనముని దేవుళ్ళని గట్టిగా పట్టుకుని ఉన్నావా, ఖచ్చితంగా ఆ శోధన వెళ్ళిపోయిన తర్వాత నీ ఉన్నతమైన స్థానం ఎక్కుతావు భూలోకంలోని. నీకు ఆయన ప్రమోషన్ చేస్తాడు. నిన్ను నీ వ్యాపారం నుంచి ఒక ప్రమోషన్, నీ ఉద్యోగం నుంచి ఒక ప్రమోషన్, నీ కుటుంబంలో ఒక ప్రమోషన్, నీ ఆత్మీయ జీవితంలో ఒక ప్రమోషన్ కలిగింది నీకు యేసు నామములో. అందుకని శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం ఇంకా యేసుని గట్టిగా పట్టుకోవాలి. మనకి ఆహారం పెట్టాలన్న ఇంట్రెస్ట్, మనకి వస్త్రాలు ఇవ్వాలన్న ఇంట్రెస్ట్, మనకి ఏ విషయంలో కూడా తక్కువ చేయడు ఆయన, అన్నీ సమకూరుస్తాడు. కానీ శరీరాశ, నేత్రాశ, జీవోద్యమం ఉంటే తృప్తి చెందలేము. అవసరానికి కావాల్సినవి మాత్రమే మనము సమకూర్చుకోవాలి, ఎందుకంటే మనం యాత్రికులమై ఉన్నాము అనే మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నశించిపోచున్న సువర్ణము అగ్ని పరీక్షకు శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగు శోధన. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు. ఇప్పుడు మనం ఆయన చూసామా డైరెక్ట్గా? 2005 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి చనిపోయి వెళ్ళిపోయారు. ఆయన మనం చూడలేదు, ఎంతో కొంతమంది చూశారు ఆయన, ఆ రోజుల్లో ఉన్నోడు చూశారు ఆయన. చూడకపోయినా మీరు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా, మీకు వచ్చిన సువార్త ద్వారా, దేవుణ్ణి నమ్మమ్మా నీకు రక్షణ అని నీకు ఎవరో చెప్పారు, దాని ద్వారా నువ్వు దేవుణ్ణి నమ్మి గట్టిగా పట్టుకున్నావు కదా, ఆయన్ని చూడకపోయినా నమ్మావు కదా. అందుకే అన్నాడు ప్రేమించున్నారు కదా. ఇప్పుడు ఆయన కళ్ళారా చూడకే విశ్వసించున్నారు కదా. ఏసై నువ్వు కళ్ళారా చూసి విశ్వసించావా మనస? ఏసై వచ్చాడు నీ దగ్గరికి డైరెక్ట్గా? ఏమో నీ దగ్గరికి ఏసై వచ్చాడా? నీ దగ్గరికి ఎవరో ఒక అమ్మ వచ్చి చెప్పింది సువార్త, ఎవరో ఒక అయ్యి వచ్చి చెప్పాడు సువార్త. నీ కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాలు తీరితే యేసు నమ్మని చెప్పారు వచ్చి ఎవరో, అంతేగాని ఏసై డైరెక్ట్గా రాలేదుగా. యేసు నామమందు ఆయన శిష్యులు వచ్చారు, అయినా మీరు విశ్వసిస్తున్నారు కదా. మీ విశ్వాసంలో ఫలము అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పశక్యముగాని మహిమాయుక్తమైన సంతోషము గలవారే మీరు ఆనందించున్నారు. యేసుక్రీస్తుని అంగీకరించి గట్టిగా పట్టుకుంటే మన లోపల ఉండే ఆనందం ఉంటుంది చూడండి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అది పక్కన ఉంటుంది, మన లోపల ఆనందం పక్కన ఉంటుంది. ఆనందము ఎక్కడి నుంచి వచ్చింది, తృప్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇల్లు వాకిళ్ళు కొనుక్కొని సెటిల్ అయ్యాక రాదు. ప్రతిరోజు ఆనందించడం మొదలు పెడతాం మనం.
తృప్తి గల జీవితం జీవించగలుగుతాం యేసుక్రీస్తులోకి వచ్చాక. పచ్చడన్నమే దొరికినా తృప్తిగా ఉండదు మనకి. అంత తృప్తిగల జీవితము యేసయ్యని సొంత రక్షకుడిగా మన లోపల అంగీకరించేస్తే దేవుడు మన లోపల పెట్టేశాడు ఆనందాన్ని. ఏ శోధనైన ఆనందాన్ని తీసివేయదు. నీకు లేవా కష్టాలు, కానీ ఆ కష్టాల్లో నేను ఏమైపోతానో ఆలోచన రాదు. దేవుడు నన్ను తప్పిస్తాడన్న ఆలోచనతోనే వస్తా మన మైండ్ ఎప్పుడు. అంత ఆత్మశక్తి మనకుంటుంది లోపల. ఆ యొక్క ఆత్మఫలం అంటే ఏంటంట? ఆత్మఫలం ఎందుకు వచ్చిందంట? ఆ శక్తి ఎందుకు వచ్చిందంట? ఆత్మస్థైర్యం ఎందుకు వచ్చిందంట? యేసుక్రీస్తుని చూడకుండానే ఆయన నువ్వు నమ్మావు కదా, చూడకుండానే నువ్వు ప్రేమిస్తున్నావు కదా, అందుకని లోపల ఏమొచ్చిందంట? ఆత్మశక్తి, ఆత్మ బలం రిలీజ్ అవుతుంది. ఆ ఆత్మశక్తి, ఆత్మ బలము మన శత్రువులపై జయమిస్తూ ఉంటది. యేసయ్య నాకు చేయగలడు, యేసయ్య సమస్య నుంచి నన్ను దాటించగలడు, నేను అందరికీ చేరతాను, ఈ సమస్య నుంచి నేను దాటి ముందుకు వెళతాను అని మనము గట్టిగా పట్టుకోవటం వల్ల దేవుడు మన పట్ల ఆ విశ్వాసాన్ని తర్వాత ఒక మహిమ ఇవ్వబోతున్నాడు. యేసయ్యని చూడకుండానే నమ్మటం ద్వారా, యేసయ్యని ప్రేమించడం ద్వారా మన లోపల ఆత్మ రక్షణ కలుగుతుంది. ఈ ఆత్మ రక్షణ అంతం వరకు ఉండి అంతంలో మహిమలోకి తీసుకుని వెళతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుళ్ళ నుంచి బయటికి రావాలని, లాగి పడేయాలని నీ కుటుంబంలో భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, నానా ప్రయత్నాలు చేస్తారు. శరీరాస, నేత్రాస, జీవుడమ్మ ముందు పెట్టి నువ్వు దేవుడు నమ్మావు నీకే వచ్చింది, నువ్వు దేవుడు నమ్మావు నీకే వచ్చింది అని ఇసుకిస్తూ నువ్వు దేవుడు నమ్మనప్పుడు ఎలా ఉన్నావో చూడు, నమ్మించలేదు అయిపోయావు, కంటి కనిపించే వాడిని చూసి విసిగిస్తూ ఉంటారు. వాటన్నిటిని పట్టుకొని మనం దేవుడికి దూరం అయితే ఆత్మరక్షణ కోల్పోతాము. లోపల ఉన్న దేవుడు ఇచ్చిన విల్ పవర్ వెళ్ళిపోతుంది మన లోపల నుంచి. ఆ ఆత్మరక్షణ కోల్పోయి శరీరంలోని భూలోకంలో విడవబడతాము. ఆత్మ ఎప్పుడైతే ఆత్మ లోపల మన ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో, బలం పెరుగుతూ ఉంటుందో, ఏసీలు ఆనందిస్తూ ఉంటే బలం పెరుగుతూ ఉంటుంది కదా, ఈ బలం ద్వారా మనము శరీరం ఉండే మట్టి శరీరము మాయమైపోతుంది. రేపు రాకడలో మట్టి శరీరం మాయమైపోయి మహిమా శరీరంగా మన పరలోకానికి వెళ్ళిపోతాం. ఆమేన్, హల్లెలూయా. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో మనం దేవుడితో పాటు దిగొచ్చి మహిమా శరీరంలోనే మనం ఏలుబడి చేస్తాము. మట్టి మనుషులతో మహిమా శరీరంతో ఏలుబడి చేయబోతా ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. రేపొద్దున మనం 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి ఇక్కడ మనం చదువుకుంటున్నాం, తరఫీదు పొందుతున్నాం, పరీక్షలు అనుభవిస్తున్నాం, ఒక్కోసారి ఫెయిల్ అవుతున్నాం, మళ్ళీ పాస్ అవుతున్నాం. దేవుడు మళ్ళీ మహిమకు తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. రేపొద్దున నీకు ఒక మంచి పోస్ట్ ఇవ్వడానికి దేవుడు ఇక్కడ నేను శ్రమలో నడిపిస్తా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి తక్కువ శ్రమలు ఉంటాయి, కొంతమందికి ఎక్కువ శ్రమలు ఉంటాయి. తక్కువ శ్రమలు ఉన్న వారికి తక్కువ ఉద్యోగంలోకి వెళ్తారు, తక్కువ చదువుకున్నాడు తక్కువ ఉద్యోగంలోకి వెళ్తాడు, ఎక్కువ చదువుకున్నాడు పెద్ద ఉద్యోగంలోకి వెళ్తాడు. ఈ తక్కువ శ్రమలు పడేవాళ్ళు రేపు 1000 ఏళ్ల పరిపాలనలో చిన్న ఉద్యోగం రావచ్చు, ఎక్కువ శ్రమ పడేవాడు 1000 ఏళ్ల పరిపాలనలో పెద్ద ఉద్యోగం రాబోతా ఉంది. నాకే ఎందుకు శ్రమలు వస్తున్నాయి అనేవాళ్ళు ఇది పాయింట్ అవుట్ చేసుకోండి. కడవరి కాలమందు బయలుపరచబడ్డట్లు మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ రక్షణ అనుభవించడానికి స్వాస్థ్యము పరలోకమందు మనకి భద్రపరచబడి ఉన్నది. యేసయ్య త్వరగా రాబోతా ఉన్నాడు. రాకడికి మనము సిద్ధపరచబడుదుముగాక. ఇంత జీవించి రాకడికి విడవబడితే భయంకరమైన నాశనంలోకి వెళ్ళిపోతారు మనుషులు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచును, నీవు ఇంటి వారు రక్షించబడుతున్న వాగ్దానం రిలీజ్ చేస్తున్నామయ్యా. ఎవరైతే కుటుంబాల్లో ఒక్కరుగా వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘంలో విశ్వసించారో వారిని బట్టి వారి కుటుంబాలందరినీ కూడా పరిశుద్ధపరిచి రాకడికి సిద్ధపరచమని యేసయ్య గారి నామములో అడుగుతున్నాము తండ్రి. స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. లేచి నిలబడినట్లే ఆరాధన చేసుకుందాం.